చాలామంది కంపేర్ చేసుకుంటా ఉంటారు గదండీ! ఇతరులతో కంపేర్ చేసుకొని మదన పడిపోతా ఉంటారు. ఆయనంత సక్సెస్ గాలి, ఆయనంత అందంగా లేను, ఆయనంత చదువు లేదు. ఈ ప్రకంగా రకరకాల కథలు జెప్పి బాధపడతా ఉంటారు. వాళ్ళ గురించి అందరికి ఒక స్టోరీ చెప్తున్నానండి. వినుండొచ్చు, మరొక్కసారి వినండి, తప్పేం లేదు. ఒక కాకి హ్యాపీగా ఎగురుతా ఉందంట. హ్యాపీగా, ప్రశాంతంగా, సూపర్ హ్యాపీగా ఉందంట అది. కానీ ఒకరోజు ఆ కాకి హంసని చూసిందంట. అబ్బా! తెల్లగుంది. ఏంది నేనేమో ఇంత కర్రెగున్నాను. అది ఎంత అందంగా ఉంది అని హంస దగ్గరికెళ్ళిందంట. హంస, ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. ఇంత అందంగా ఉన్నావు, తెల్లగున్నావు. అబ్బబ్బబ్బబ్బా! యూ షుడ్ బి వెరీ హ్యాపీ గదా! అంటే, ఏ హ్యాపీనెస్సా పాడా, నేను అట్లే అనుకున్నాను. కానీ రామచిలుకని చూసినాక నా సంతోషమంతా పోయింది. రంగు రంగులతో ఎంత ముద్దుగుంటదో అది. చిలక పలుకులు పలుకుతా ఉంటది. రామచిలుక దగ్గరికెళ్ళిందంట కాకి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి గదా! ఆనందంగా ఉన్నావు గదా! అంటే, ఏం ఆనందం పాడు, ఎవడొచ్చి పట్టుకెళ్ళి నన్ను పంజరంలో పెడతాడో భయమేస్తా ఉంటది నాకు. నన్నంత నువ్వు అనుకున్నంత ఆనందంగా లేను. మరి ఎవరు ఆనందంగా ఉంటారు అంటే, కార్డినల్ పక్షి అని ఒకటుంటది. అది చాలా ఆనందంగా ఉన్నట్టుంది. ముద్దుగా, బుజ్జిగా, ఎర్రగా ఉంటదది అనేస్తే అక్కడికెళ్ళింది. అంటే క్రిస్మస్ పక్షి అంటారు దాన్ని. అది ఎప్పుడు నెక్టారు పూల మీద వాలి తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటదది. దాని దగ్గరికెళ్ళి అడిగితే, నా పాడు నేనెప్పుడు ఆనందంగా ఉంటాను. ఎప్పుడు తిరుగుడే, తిరుగుడే, తిరుగుడే. ఎప్పుడు ఏ పక్షి వచ్చి పొడుస్తదో నాకు భయమేస్తా ఉంటది. కానీ హమ్మింగ్ బర్డ్ అని ఒకటుంటది. చిన్నగుంటదది. అబ్బా! అది ఎంత యాక్టివ్‌గా ఉంటదంటే, ఎప్పుడు ఉరుకుతానే ఉంటది. ఎప్పుడు సంతోషంగా పాటలు పాడుతానే ఉంటది అని దాని దగ్గరికెళ్తే అదన్నిందంట, నేనేమి ఆనందంగా లేను. నా బతుకు ఎవడొచ్చి మీద పడతాడో నా సైజు చూసి. నాకెప్పుడు కూడా ఇన్ఫినిటీ కాంప్లెక్సే. ఎప్పుడు కూడా భయాందోళనలతో బతుకుతుంటాను. నేను కాదు. పక్షి రాజు ఎవరైతే ఉన్నారో గద్ద, అది చాలా ఆనందంగా ఉంటది. రాజు దగ్గరికెళ్లారు. ఎవరు? గద్ద దగ్గరికి. గద్ద, గద్ద, నువ్వు ఉన్నతంగా ఎదుగుతావంట గదా! నువ్వే చాలా సంతోషంగా ఉన్నావంటే, సంతోషమా పాడా? నాకు ఫ్రెండ్సే లేరు. అందరూ నన్ను చూసి భయపడతారు. ఎప్పుడు ఒక్కడినే కూర్చొనుంటాను. ఒక్కడినే తిరుగుతుంటా ఆకాశంలా. నేనంత ఆనందంగా లేను. కానీ గుడ్లగూబ ఉంది గదా! ఔల్, అది చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే చాలా తెలివైందది. అనంటే గుడ్లగూబ దగ్గరికి పోయినాను. గుడ్లగూబ, గుడ్లగూబ, నువ్వు ఇంత ఆనందంగా ఉంటావు గదా! అని పక్షి అడిగితే కాకి, ఆనందమా పాడా? నన్ను చూసి అందరూ భయపడతారు. అపశకునము అని నన్ను దూరం పెడతా ఉంటారు. హారర్ సినిమాల్లో నన్ను చూపిస్తా ఉంటారు. నేను ఆనందంగా లేను. కానీ జూలో మొన్న చూసినాను పీకాక్, నెమలి ఉంటది. ఏమి ఆనందంగా ఉందది. ఆహా! డాన్స్ ఏస్తుంటే దాని ఆనందం సూపర్‌గా ఉంటదది. నేను చూశాను దాన్ని. నెమలి దగ్గరికి. నెమలి అనిందంట, ఆనందమా పాడా? నా బతుకంతా ఈ క్యాబరే డాన్సులు, ఈ ఐటెమ్ సాంగ్‌లకు పాట పాడడానికే సరిపోతోంది. అందరూ నన్నొచ్చి వింతగా చూస్తా ఉంటారు. పించిమెప్పి ఆడడమే నా పనైపోయింది. ఇదొక బతుకా నాది. ఛీ! 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 నేనేం ఆనందంగా లేను. మరి ఎవరు ఆనందంగా ఉన్నారు అంటే, అప్పుడు నెమలంటది, నిన్ను మించిన ఆనందం ఎవరికుంటది, నీకు మించిన ఆనందం. నీకు ఎంత ఫ్రీడమ్ ఉంది, నిన్నెవ్వరు పట్టించుకోరు. నువ్వు ఏడన్నా తిరుగుతావు, ఏదన్నా తింటావు, ఏడన్నా పంటావు, నిన్నెవ్వరు పట్టించుకోరు. ఇంత ఫ్రీడము మా ఎవ్వరికీ లేదు బాబు. యాక్చువల్‌గా ఆనందం అంతా నీ దగ్గరే ఉంది. నీ అంత అదృష్టవంతురాలైన పక్షి ఈ భూమండలం మీద ఎక్కడ కూడా ఉండదు అంటే, కాకి అనుకుందంట, అవురా! ఇంత మంచి విషయాలు నాలో ఉండి నేను ఎవరితోనో కంపేర్ చేసుకుంటా ఇంత మదన పడుతూ బతికేసానేందిరా బాబు. లేలే, ఇక ఇవాల్టి నుంచి నేను మంచిగా బతకాలే. ఎస్, ఈ యొక్క వచ్చిన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలి. చివరి దశ వరకు నేను సంతోషంగా ఉంటాను అనేసి అక్కడి నుంచి హాయిగా ఎగిరిపోయిందంట పక్షి. నాన్న, గుర్తుపెట్టుకోండి, ఇదేదో ఒక చిన్న పిట్ట కథ అవ్వచ్చు, కానీ చాలామంది మనుషులు ఈ వేదనలో ఉంటుండ్రండి. అన్ని కంపారిజన్ ఇంకొకళ్ళతో వద్దు. నీ బతుకు నీదే, నీ జీవితం నీదే, నీ శరీరం నీదే, ఆ, నీ సక్సెస్ నీయే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనో కంపేర్ చేసుకుంటే ఎవరో ఒకరు మనకన్నా ఎత్తులో ఉంటారు, మనకన్నా ముందుంటారు, మనకన్నా తెలివంతులు ఉంటారు, మనకన్నా ధనవంతులు ఉంటారు, మనకన్నా అధికారంలో పై ఎత్తులో ఉంటారు. అన్నీ కూడా ఉంటాయి. అవి కాదు పట్టించుకోవాల్సింది. మన ఇంటికి మనం రాజా, మన ఇంటికి మనం కింగ్. ఎస్, అలా ఉండాలి తప్ప ఎవరితోనో ఊహించేసుకొని మీ యొక్క మంచి జీవితాన్ని పాడు చేసుకోకండి. ఎస్, ఎదగండి. ఎదగడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాకులు చూపించాల్సిన అవసరం లేదు. ఎదగాలి, చేతనైనంతలో ఉన్న దాంట్లో సంతోషాన్ని చూడాలి. నెక్స్ట్ మెట్టు వైపు మన ప్రయాణం సాగిస్తూ పోవాలి. ఐ విష్ యూ ఏ హ్యాపీ లైఫ్. హ్యాపీనెస్ పొడగొట్టుకోకండి. జై హింద్.